మీ స్వార్థం కోసం ఇష్టాల్ని చంపుకొని వాళ్ళు ప్రేమగా చూసుకునే వాటినే అమ్ముకోమనే బిడ్డలుంటారని నిన్ను చూసిన తర్వాత తెలుసుకున్నానమ్మా. అది కాదు నాన్నగారు. వద్దమ్మా, నువ్వింకేమీ చెప్పద్దు. నువ్వు అనుకున్నట్టు ఇది ఇల్లు కాదమ్మా. మీరిద్దరూ బోసి నవ్వులతో, బుడిబుడి అడుగులతో, చిట్టిపొట్టి మాటలతో మాకు ఆనందాన్ని, తీపి గుర్తుల్ని మిగిల్చిన ప్రదేశం. ఈ ఇంటిని అమ్ముకోవడం అంటే కన్న తల్లిని, తల్లి ప్రేమను అమ్ముకోవడమేనమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఇంటిని అమ్మడం కుదరదు. అమ్ము అనే మాటని వినడానికి కూడా నేను అంగీకరించను. ఇంకెప్పుడు ఈ ప్రస్తావన నా దగ్గర తేవాలి. నాన్నగారండి, మీరేమీ టెన్షన్ పడకండి. ఇప్పుడేగా రాయేశాం, అమ్మేదాకా వేస్తూనే ఉందాం. అర్థమైంది. సరే గాని ముందా నెయ్యి. ఇదిగోండి, అత్తారిల్లు కదా అని ఫుల్గా తినేకండి, ఫ్యాట్ పెరిగిపోతుంది. హలో, మనం ఎంత తిన్నా స్లిమ్ గానే ఉంటాం. అవునవును, చాలా స్లిమ్మే. బాగా అర్థమవుతుంది. తినండి. న్యూస్ పేపర్ చూస్తే చాలు రాబరీస్, మర్డర్స్, రేప్స్, దేశం నాశనం అయిపోతుంది. సిటీలో గంటకొక దొంగతనం జరుగుతుందట. అసలు ఈ పోలీసులంతా ఏం చేస్తున్నారు ఏమిటో. మనం మాత్రం సేఫ్ కదా మమ్మీ? సెక్యూరిటీ ఉన్నారనా? దొంగలు ఒకసారి డిసైడ్ అయితే సెక్యూరిటీ వాళ్ళు కూడా ఆపలేరు. అంటే మన సెక్యూరిటీని కూడా కిల్ చేసి వస్తారా? డౌట్ లేకుండా. మమ్మీ, ఎవరో వచ్చినట్టున్నారు. ఎవరు? మమ్మీ, ఎవరు మమ్మీ? ఎవరు లేరు. నాకు భయంగా ఉంది మమ్మీ. భయపడకు. నా దగ్గర గన్నుంది. షూట్ చేసి పారేస్తాను. చెప్తున్నాను, ఆకసారిగా చంపేస్తాను. దాంట్లో బుల్లెట్లు లేవు, ఎలా చంపేస్తావు? ఎంతో బ్రిలియంట్ లేడీ ఇంత తేలిగ్గా భయపడిపోతుంది అనుకోలేదు. నేను కృష్ణి. ఓరి వెధవా, ఎంత కంగారు పెట్టేశావురా. కంగారు పెట్టింది నేను కాదు పిన్ని. మరి
నేను వావ్ వాట్ ఏ సర్ప్రైజ్, మీరు కూడా వచ్చారా? ఇద్దరం కలిసి వచ్చాము ఓయ్. హాయ్ డాడీ. హాయ్, హౌ ఆర్ యు మై బేబ్? ఫైన్ డాడీ. నిన్న రాత్రి కదా దుబాయ్ నుండి మాట్లాడారు, మార్నింగ్ కల్లా వచ్చేసారు. మొత్తానికి 6 నెలల తర్వాత ఇండియా వచ్చారు. ఏం చేస్తాం మేడం, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి భారీగా వస్తే భర్త ఎప్పుడు బిజీనే కదా. పిన్ని నన్ను బ్లెస్ చేయి. చాలే, నీకంటే తెలివైన అమ్మాయి రావాలని, నీలాగే నిన్ను బాగా ఏడిపించాలని ఆశీర్వదిస్తున్నా. లే, హౌ ఆర్ యు పిన్ని? నా సంగతి సరే గాని నువ్వేంట్రా చెప్పా పెట్టకుండా వచ్చేసావు? సరే, ఇప్పుడు నిజం చెప్పమంటావా స్టోరీ చెప్పమంటావా? ఓ, ఈ మధ్య స్టోరీలు చెప్పడం కూడా నేర్చుకున్నావు అనమాట. ఈసారికి స్టోరీ చెప్పు. యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద మా ఫ్రెండ్ ఇక్కడికి వస్తుంటే వాడికి తోడుగా వచ్చాను. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని మిమ్మల్ని చూద్దామని వచ్చాను. అబ్బో, స్టోరీ బాగానే చెప్పావు. ఇప్పుడు నిజం చెప్పు. 3 days బ్యాక్ నువ్వు చిత్ర కల్లోకి వచ్చారు అంతే. వెంటనే మిమ్మల్ని చూడాలనిపించింది, వెంటనే బయలుదేరి వచ్చేసాను. అదేంట్రా, లాస్ట్ మంత్ ఫోన్ చేసినప్పుడు 6 months వరకు లీవ్స్ లేవన్నావు? అందుకే కదా జాబ్ కి రిజైన్ చేసి వచ్చేసా. వాట్, రిజైన్ చేసి వచ్చావా? ఎందుకు? పిన్ని, ఆ జాబ్ వల్ల నెలకు కేవలం $20,000 వస్తాయి. కానీ మా పిన్నిని చూస్తే $1 కోటి పెట్టినా దొరకనంత హ్యాపీనెస్ వస్తుంది. నీకన్నా డాలర్స్ ఎక్కువ పిన్ని. పిచ్చివాడ, నువ్వు చిన్నప్పటి నుంచి అస్సలు మారలేదురా. మారితే నేను మనిషిని ఎలా అవుతాను పిన్ని? చిన్నప్పుడే మమ్మీ డాడీ యాక్సిడెంట్ చనిపోతే వాళ్ళేం లోటు తెలియకుండా పెంచి పెద్ద చేశాం. నాకు మంచి లైఫ్ నిచ్చాం. బహుశా మమ్మీ డాడీ ఉన్నా కూడా నన్ను ఇంత ప్రేమగా పెంచి ఉండేవారు కాదేమో. మొదలు పెట్టేశావా? ఒక్క క్షణం గ్యాప్ దొరికితే చాలు పూజారి దేవుణ్ణి పొగిడినట్టుగా పొగడ్డం మొదలు పెట్టేస్తాం. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా, తింటూ మాట్లాడుకుందాం. 2 minutes లో వచ్చేస్తాను. రెడీ, వచ్చేసా. ఈ చట్నీలో ఇడ్లీ నంచుకుని తింటుంటే వండర్ఫుల్. చట్నీలో ఇడ్లీ కాదురా, ఇడ్లీలో చట్నీ నంచుకోవాలి. పిన్ని, ఇంకా 6 నెలలు ఇక్కడే ఉంటాను. ఈ లోపు మన ట్రెడిషనల్ ఫుడ్ ను చంపేయాలి, అంతే ఫైనల్. అంటే గోంగూర, ఆవకాయ, పులిహోర, పొంగలి. అబ్బా, అవన్నీ గుర్తు చేయకు స్వీటీ, మనసు లాగేస్తుంది. పిన్ని పిన్ని, నేను రేపు పెళ్ళైన తర్వాత కూడా ఈ డిష్లన్నీ తినాలి అంటే ఏం చేయాలో చెప్పవా? ఓ చక్కని ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని తోడు తీసుకెళ్ళేవనుకో, నీకు కావలసిన వంటలన్నీ తయారు చేసి పెడుతుంది. సేమ్ మీ పిన్నిలాగే. వంటల కోసం పెళ్ళి ఎక్కడ చేసుకుంటాం బాబాయ్? మాకు కాబోయే లైఫ్ పార్ట్నర్ మీద మాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. అలాంటి అమ్మాయి దొరికితేనే పెళ్ళి. ఏంటో అనుకున్నాను రా, నీకు కూడా చాలా టేస్ట్లు ఉన్నాయి. ఇంతకీ ఎలాంటి అమ్మాయి కావాలేంటి? తన్ని చూడగానే మనసు పీస్ఫుల్గా అయిపోవాలి. తనతో మాట్లాడుతుంటే జాయ్ఫుల్గా ఉండాలి. ట్రెడిషన్కి బ్రాండ్లా ఉండాలి. బిహేవియర్కి మోడల్లా ఉండాలి. టోటల్గా తను ఒక్కసారి చూస్తే జీవితాంతం చూస్తూనే ఉండాలి అనిపించేంత అందంగా, అద్భుతంగా ఉండాలి. అలాంటి అమ్మాయి దొరుకుతుందంటావు పిన్ని? ఆల్రెడీ దొరికింది. ఏంటి నిజమా? ఎవరు పిన్ని? మధుమతి అని మనకి బాగా కావాల్సిన అమ్మాయి. మధుమతి. నువ్వు కోరుకున్న క్వాలిటీస్ కంటే డబుల్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి. ఒక్కసారి అమ్మాయిని చూసావంటే చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అంటావు. అలాగైతే వెంటనే అమ్మాయిని చూడాలి. పిన్ని పిన్ని పిన్ని, ప్లీజ్ 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 ప్లీజ్. ఏంట్రా స్పీడు? ముందు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి తర్వాత అమ్మాయిని చూద్దు గాని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిన్ని. అర్జెంట్గా నువ్వు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడేస్తే. నువ్వు మధుతో మాట్లాడతావా? చెప్పా. ఇంతకీ వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకుంటారో లేదో. అమ్మయ్యా, రోజంతా ఉపవాసం ఉన్నా. ఓ 1000 రూపాయలు మిగిలాయి. ఇలాగే కంటిన్యూ చేస్తే 1.5 కోటి నష్టం కొంచెం కవర్ అవుతుంది.
ఈలోపు మా దినం అవుతుంది. ఏయ్ నర్మయ్, బాడీ చూస్తే బియ్యం బస్తాలాగా ఇంతుంది. హ, ఓపిక చూస్తే వడ్ల గింజంత కూడా లేదు. అయినా రాత్రి తిన్నారు కదా, సరిపోలేదా? చిన్న చపాతీ పెట్టి చెంచా కూర వేశారు. ఈ శరీరానికి అవేం సరిపోతాయి అత్తయ్య గారు? అవునమ్మా, ఆకలి తట్టుకోలేక తౌడు తినేయాలనిపిస్తుంది. పాపం పశువులు ఫీల్ అవుతాయని ఆగిపోతున్నాను. అసలు 1.5 కోటి పోగొట్టింది ఆ మధుమతి అయితే మేమెందుకు పస్తులు ఉండాలి? తప్పు అది చేస్తే తుప్పు మాకు వదిలేస్తారేంటి? ఇది అన్యాయం అత్తయ్య గారు ఏయ్ అని మేము అనం. ఇది అక్రమం ఆ? అని అక్క అనమంది అత్తయ్య గారు. ఏయ్ ఏయ్, పిచ్చి వాగుడు వాగారంటే పళ్ళని రాలగొడతాను. పాపం పళ్ళు రాలగొడితే అక్క ఇది పోసినారైపోతుంది అత్తయ్య గారు. ఏయ్, నువ్వు కొంచెం నోరు మూస్తావా? నోరు మూస్తే ఎలా రాలగొడతారు అత్తయ్య గారు? అయ్యో చూస్తున్నాను రా దీంతో. చూడండి, నష్టం వచ్చింది నా ఒక్కదానికే కాదు, మన కుటుంబం మొత్తానికి. కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చడానికి మనం అందరం కష్టపడాలి. అమ్మా, ఏయ్ మా వల్ల కావట్లేదమ్మా. ఏదో ఒకటి తినకపోతే చచ్చేలాగున్నానమ్మా. అవునమ్మా, కనీసం కుడితైనా తాగుతానమ్మా. సారీ, కాఫీ అయినా తాగుతానమ్మా. రేయ్, అసలు మీరు మనుషులేనా? అమ్మ మాట మీద గౌరవం లేదా? అమ్మ శపథం అంటే విలువ లేదా? అమ్మా, ఎవరు ఏమైపోయినా చివరికి నా ప్రాణం పోయినా సరే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. ఇది నా శపథం అమ్మా. వస్తా. ముట్టను అంటే వీడెక్కడికి వెళ్తున్నారా? ఏయ్, వీడేంట్రా ముట్టను అంటూ బాత్రూంలోకి వెళ్తున్నాడు? ఈడేంట్రా ముట్టను అని బాత్రూంలోకి వెళ్ళాడేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదురా. నిన్నటి నుంచి ఏమీ తినలేదు కదా, మరి బాత్రూంలో ఏం చేస్తున్నట్టు? నాకు అదే అనుమానంగా ఉంది. పదా వెళ్ళి చూద్దాం. ఎక్కడికి వెళ్తున్నారా? అమ్మా, బాత్రూమ్ కమ్మా. అర్జెంట్ అమ్మా. బద్రి, నువ్వు వెళ్ళరా. కూర్చోరా. కూర్చో. అమ్మా, కూర్చోరా. ఏంటి, బాత్రూమ్ లో బ్యాడ్ స్మెల్ రావాలి కదా, బేకరీ స్మెల్ వస్తుంది. లడ్డు. ఏంటన్నయ్య అది? లడ్డు. అమ్మా, అయ్యో. థ్యాంక్స్ అన్నయ్య. అమ్మా, బాగా ఆకలిగా ఉందమ్మా, నేను తట్టుకోలేదు. వస్తే శిరీష, నువ్వు ఇట్రా, నేను నీ చెయ్యి కొరుకుని తినేస్తాను. నేను మీ ముక్కు కొరికి తినేస్తాను. అరే తమ్ముడు,
మరదలు ఊపు చూస్తే ముక్కుతో పాటు చోలు కొరికి తినేలా ఉందిరా. ఆకలి తీరాలంటే బాత్రూమ్కి వెళ్ళు. అక్కడికి వెళ్ళేంది అంటావురా? నాకు తెలుసు. నువ్వు నోర్మి. నా మాట విని బాత్రూమ్కి వెళ్ళరా, నీ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవుతుంది. అమ్మా బాత్రూమ్కి వెళ్ళి వస్తానమ్మా. ఆగలేదమ్మా ఇంకా. ఏయ్, నువ్వేమైనా ఓటు వేయడానికి వెళుతున్నావా? వేలు మీద మచ్చ వేసి పంపడానికి? ఛీ, బాత్రూమ్కేగా, చెప్పి వెళ్ళక్కర్లేదు, వెళ్ళు. అలాగేదమ్మా. థాంక్స్ రా. రేయ్, వీడు బాత్రూమ్కే వెళుతున్నాడా లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళుతున్నాడా? అంత సంతోషంగా వెళుతున్నాడు. అత్తయ్య గారు, మేం కూడా బాత్రూమ్కి వెళ్తాం. పదవి శిరీష. ఏ ఆగండి, ఇలారా. అదేమన్నా దైవ దర్శనమా? అందరూ ఒకేసారి వెళుతున్నారు. ఏ రంగ ఇప్పుడే కదా వెళ్ళాడు. ఇదిగో వాడు వచ్చాక వెళ్ళండి. ఉంటే ఏమైంది? ముగ్గురం కలిసి వాడుగా మీరెలా వెళ్తారే? అంటే ఆయన పని అయింది, మా పని మాది. పైగా ఆయన చాలా స్లో. గంటలు గంటలుంటే మాకు కష్టం. అందుకని తలుపులు పగల కొడతారా? నోరు మూసుకుని ఒకళ్ళ తర్వాత ఒకరు వెళ్ళండి. ఎంత కడుపు నిండా తిన్నారా? చి బాత్రూమ్ లో తిండం ఏంటే చొండాల పదానా? అంటే కడుపు ఖాళీ అయిందా అని దాని ఉద్దేశం అమ్మా. అవునవును. నేను వెళ్తా. ఆగు, నేను వెళ్తాను. కావాలంటే నీకోసం కొన్ని పక్కన తీసి దాచిపెడతానులే. ఏయ్ ఉసై, ఆ దిక్కుమాల భాష వినలేక చస్తున్నానే. ఏయ్ నువ్వు వెళ్ళు. అలాగే అత్తయ్య గారు. అమ్మా, ఎంత హాయిగా ఉందో. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అమ్మా నాకైతే అక్కడే ఉండాలనిపిస్తుంది. నువ్వు వెళ్ళవే శిరీష, వెళ్ళు. నాకు తెలుసు. ఆ బాత్రూమ్ లోకి ఒక్కసారి వెళ్తే బయటికి రామని. కడుపు ఫుల్ అయిపోయింది. ఏయ్, బాత్రూమ్కి వెళితే కడుపు ఖాళీ అవ్వాలి గాని ఫుల్ అవడం ఏంటే దరిద్రపు మొహందానా? ఒక్కసారి మీరు వెళితే ఆ వాసనకి ఫ్లాట్ అయిపోతారు. నోట్లో
అయ్యో మీ అందరికి ఆకలి వల్ల మతి చలించినట్టుంది ఛ! అందుకే ఇలా బాత్రూమ్ భజన చేస్తున్నారు హా, అయ్యో అమ్మా ఒక్కసారి ఒక్కసారి వెళ్ళొస్తానమ్మా దయచేసి కాదనకమ్మా ప్లీజ్ అయ్యో దేవుడా ఈ ఘోరం చోట నా వల్ల కాదు అయ్యో మీ చావు మీరు చావండి అయ్యో కావాలంటే మీరు కూడా రండి అత్తయ్య గారు ఆ, అందరూ కలిసే వెళ్దాం ఏయ్, ఛీ! అత్తయ్య గారు మళ్ళీ మాట్లాడమంటే అమ్మా అమ్మా అయ్యో.